ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. ఈ రోజు నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దోపిడీకి అనర్హం కాదు నాకేది అన్న చందాన ఇవాళ గత 5 సంవత్సరాలుగా అది ఇది అని తేడా లేకుండా ప్రతి దానిలో కూడా దోపిడీయే. దోపిడీకి నాకు అనర్హం కాదు ఏది, అనర్హం కానటువంటిది దోపిడీకి నాకు ఏదీ లేదు. దేనిలో అయినా దోచేస్తా, దేనిలో అయినా మింగేస్తా. ఇదొకటే సిద్ధాంతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి. నిస్సిగ్గుగా పిల్లలకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ లో కూడా ఈ రోజుని మింగేస్తా ఉన్నాడు. ఏదో నేను చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా దానికి ఏదో ఒక పేరు నాడు నేడు ఇవాళ చూపిస్తా. ఆ నాడు నేడు ఏంటో కూడా ఇవాళ ఈ ప్రెస్ మీట్ వేదికపై నుంచి చూపిస్తా. నేను నాడు నేడంట చాలా గొప్పగా అద్భుతంగా స్కూళ్ళని బాగు చేసేశాడంట. స్కూల్ విద్యార్థులకి చాలా గొప్పగా సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాడంట. ఇవాళ అసలు దేశంలోనే విద్యా వ్యవస్థలో ఈయన నెంబర్ 1 అంట. ఇవాళ నువ్వు నెంబర్ 1 నిజమే జగన్ రెడ్డి, మింగటంలో నెంబర్ 1, దోపిడీలో నెంబర్ 1, అవినీతి చేయటంలో నెంబర్ 1, ఆఖరికి స్కూళ్లను అడ్డం పెట్టుకుని స్కూలు పిల్లలను అడ్డం పెట్టుకుని కూడా ఇవాళ రాష్ట్రంలోనే కాక దేశంలోనే అత్యధికంగా దోపిడీకి పాల్పడింది యు ఆర్ ద ఓన్లీ వన్ మిస్టర్ జగన్ రెడ్డి. కాబట్టి ఆ రకంగా నువ్వు నెంబర్ 1. మళ్ళీ దీనికి తోడు అమ్మా నేను మీ మేనమామనమ్మా, మీ మేనమామని నేను, మీ జీవితాల్ని బాగు చేస్తున్నటువంటి మేనమామని నేనని చెప్పి ఆయన కానీ ఒక టైటిల్ మేనమామని చెప్పి గతంలోనే చెప్పాం. జగన్ రెడ్డి తమరు మేనమామ కాదు కంసమామ అని చెప్పి గతంలోనే చెప్పాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఏ రకంగా అయితే నాశనం చేశావో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇవాళ పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తివి. ఈ రోజున ఎన్ని స్కూళ్లను మోతేశారు సార్ మీరు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ దేనికి తగ్గిపోయాయి? పనిచేసేటటువంటి స్కూల్స్ ని మోతేసి అధ్యాపకుల నియామకాలు జరపకుండా, వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా, వాళ్ళకి కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా, వాళ్ళ చేత నానా చాకిరీ చేయించుతూ, ఆఖరికి లిక్కర్ షాపుల బయట కూడా వాళ్ళని నుంచోబెట్టి ఆ రకంగా వారిని అగౌరవపరిచి నువ్వు పిల్లలకి ఏం మంచి చేసావయ్యా? ఇవాళ పిల్లలకి సౌకర్యాల కల్పన పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతూ ఉన్నావు. ఇవాళ ఆఖరికి పాఠ్య పుస్తకాల్లోనా దాదాపుగా ఇదిగోండి టెక్స్ట్ బుక్స్ టెండర్. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యను అభ్యసించేటటువంటి పిల్లలకు అందించేటటువంటి టెక్స్ట్ బుక్స్, ఉచితంగా అందించేటటువంటి టెక్స్ట్ బుక్స్ లో దాదాపుగా 100 నుండి 120 కోట్ల రూపాయలు మింగేస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. హీనపక్షాన 100 కోట్లు, కనీసంగా 100 కోట్లు మింగుతా ఉన్నాడు. అది 120 కోట్లకు చేరినా మనం ఆశ్చర్యపోకర్లా. 100 నుండి 120 కోట్ల రూపాయల స్కామ్ ఇవాళ టెక్స్ట్ బుక్స్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు.